ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు దేవుని గురించిన కొన్ని విషయాలు మరొకసారి మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ సమయంలో మీ మధ్య నిలబడడం జరిగింది. And today I'm very happy to stand before you like this. In fact, to stand before the camera to share about God and what God has done for all of us. దేవుడు మన జీవితాల్లో ఆయన చేసినటువంటి ఆ కార్యాలను ఈరోజు మీ అందరితో పాటు ఈ విధంగా పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి వరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సరే, కొన్ని విషయాలు ఈరోజు మన బైబిల్ గ్రంథంలోంచి చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేస్తాను. Heavenly Father, Lord, once again we come before your presence. Father, as we come before your presence, Lord, today in the evening, Master, speak with us through the word. It's not about us, Father, it's about you, Lord. Master, Lord Jesus, give us your wisdom and your knowledge to understand your word, so that, Lord, we will be responsive, Lord Jesus, to your word. We will be sensitive to your word, and we will move in the direction you wanted us to move. We commit this time into your hands, and Father, fill me with your wisdom, sanctify me from top to bottom, and let your presence be with us. Thank you for your love and compassion. In the name of Jesus, I ask him to this prayer, Lord. Amen. సరే ఫ్రెండ్స్, ఈరోజు దేవుని ప్రేమ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనకి 66 పుస్తకాలు ఉన్నాయి, మీకు తెలుసు. 66 పుస్తకాల్లో పాత నిబంధనలో 39 అండ్ కొత్త నిబంధనలో 27 పుస్తకాలు మనకున్నాయి. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాల్లో చిన్న పుస్తకాలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రొఫెటిక్స్ బుక్స్ ఉన్నాయి, అంటే ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి కొన్ని. అంటే ఇందులో ఈ గ్రంథాల్లో ప్రాముఖ్యంగా ప్రవచనాలు, దేవుడు తన భక్తుల ద్వారా చెప్పించినటువంటి ప్రవచనాలు ఈ గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు హోషియా అనేటువంటి గ్రంథం నుంచి మనం ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందులో నుంచి మనతో దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడనేటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. హోషియా గ్రంథం బైబిల్లో మనకు కనబడుతూ ఉంటుంది. హోషియా గ్రంథం 11వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి ఈరోజు మనం 12వ అధ్యాయం కొన్ని వచనాల వరకు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, ఈ హోషియా గ్రంథాన్ని రాసినటువంటి భక్తుడు హోషియా పేరులోనే ఉంది. హోషియా అనే ఆ యొక్క భక్తుడు సుమారుగా 8th century BCలో తాను మరి ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. 8th century BC ప్రాఫెట్ తను. అంతేకాకుండా ఆ కాలంలో గొప్ప భక్తుడు, అంటే తన కాలంలో గొప్ప భక్తుడిగా మనకు బైబిల్లో కనబడుతూ ఉంటాడు. సరే, ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి గ్రంథంలో ఇశ్రాయేలీయుల ప్రజలు, అనగా దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మరి చేస్తున్నటువంటి పాపం గురించి, దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తున్నటువంటి విధానం గురించి ఇక హోషియా భక్తుడు ఆ యొక్క ప్రవచనాల్లో, దేవుడు తనకు బయలుపరిచిన ప్రవచనాలను ఈ యొక్క పుస్తకంలో రాసి ఉంచినట్లు, లేకపోతే ఈ పుస్తకంలో మనం చూస్తూ ఉంటున్నాం. సరే, లెట్స్ మూవ్ టు హోషియా చాప్టర్ 11 and from verse 1. ఇంగ్లీష్లో విషయాన్ని నేను చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. Hosea chapter 11 verse 1, it says in the New International Version of the Bible that when Israel was a child, I loved him, and out of Egypt I called my son. But the more I called Israel, the further they went from me. They sacrificed to the Baals, and they burned incense to images. It was I who taught Ephraim to walk, taking them by the arms, but they did not realize it was I who healed them. ఈ మాట మనం తెలుగులో చదివినట్లయితే ఈ విధంగా రాయబడింది. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో 11వ అధ్యాయం అలాగే 12వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చాలా రీతిలుగా దాన్ని విభజించవచ్చు. అయితే ఒక రీతి
ఒక రీతిగా దాన్ని మనం ఎలా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఈ యొక్క అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం వారు ఉన్నటువంటి స్థితి, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు, ఏ విధంగా వారు జీవిస్తున్నారు అనేటువంటి స్థితి మనకు ఆ యొక్క అధ్యాయంలో కనబడుతుంటుంది. ప్రాముఖ్యంగా రెండవదిగా వారు జీవిస్తున్న విధానం ద్వారా, because of the way they are living, what are the result? Like, what is the result they're going to get? Or what is the outcome of their life at the moment, of their lives at the moment? అంటే వారి జీవితాల్లో వారు వారు జీవిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి వారు పొందుకునేటువంటి ఆ యొక్క రిజల్ట్ ఏంటి అనేది కూడా ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. అంతేకాదు మరి దేవుని యొక్క హృదయం ప్రాముఖ్యంగా మనకి అధ్యాయంలో అర్థమవుతూ ఉంటుంది. దేవుని యొక్క హృదయం, దేవుడు ఆ యొక్క ప్రజలు జీవిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని చూసి ఆయన తనలో తాను అనుకుంటున్నటువంటి మాటలు మనకి ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని యొక్క ప్రేమ ప్రాముఖ్యంగా మనకు ఈ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సరే, ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఏంటంటే, దేవుడు అంటున్నాడు, మనకి ఇశ్రాయేలు గురించి తెలుసు, యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. తర్వాత ఐగుప్తు దేశంలో కొన్ని వందల సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఆ యొక్క ప్రజలను కనానుకు నడిపించడం మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుడిని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని అంటున్నాడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. When he was still young, when he was a child, I called him అంటున్నాడు దేవుడు. సో దేవుని యొక్క ప్రణాళిక, ఇశ్రాయేలు చిన్నవాడై ఉన్నప్పుడే ఆ యొక్క ప్రణాళిక ఆయన స్టార్ట్ చేశాడు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇశ్రాయేలును గొప్పగా చేయాలని, ఇశ్రాయేలీ జనాంగాన్ని గొప్పగా చేయాలని, లేకపోతే ఇశ్రాయేలీ ఆ యొక్క వ్యక్తి పట్ల దేవునికి ఒక అమేజింగ్ ప్లాన్ మనకు కనబడుతుంది. అందుకనే చిన్నప్పుడే పిలిచాడు. పిలిచిన తర్వాత ఇక్కడ అంటున్నాడు, ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉంటే, బట్ ద మోర్ ఐ కాల్డ్ ఇశ్రాయేల్, నేను ఎంత ఎక్కువగా అయితే ఇశ్రాయేలును పిలుస్తున్నానో, ద ఫర్దర్ ద వెంట్ అవే ఫ్రమ్ మీ, అంతే ఎక్కువగా వారు నా నుంచి దూరం అయిపోయారు. సో దేవుడు ఇశ్రాయేలీల మీద, లేకపోతే ఆ యొక్క జనాంగం మీద తనకున్నటువంటి బాధను వ్యక్తపరుస్తున్నాడు, లేకపోతే ఆ యొక్క పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఎంతైతే నేను వారిని పిలుస్తున్నానో అంత వెనకకు వారు వెళ్ళిపోతున్నారు. ఎంతైతే నేను వారిని పిలుస్తున్నానో అంత వెనకకు వారు వెళ్ళిపోతున్నారు. నేను ఎంతైతే దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నానో అంత దూరం వారు నా నుంచి అయిపోతున్నారు. దట్స్ వాట్ హీస్ సేయింగ్. ఈరోజు ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే మనకు ఈ మాట తెలుగు బైబిల్లో ఆ మాట నాకు క్లియర్గా కనపడలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట క్లియర్గా యూ కెన్ సీ ఇట్ ఇన్ వర్స్ 11, in chapter 11 verse 1 and 2 you can see that things. ఆ మాటను మనం చూడవచ్చు. సో ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే, ఇశ్రాయేలీలు దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. ఈయన ఎంత ఎక్కువగా పిలుస్తుంటే వారంతా ఎక్కువగా ఆయన నుంచి దూరం అయిపోతున్నారు. దట్స్ ద ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే, దేవుని యొక్క హస్తాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. దేవుని యొక్క హస్తాన్ని వారు గ్రహించలేకపోతున్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. విల్ సీ ఇన్ verse 3. It was I who taught Ephraim to walk, taking them by the arms, but they did not realize it was I who healed them. ఎఫ్రాయిమును, 3వ వచనం, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడు నేనే, వారిని కౌగలించుకుని వాడు నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు, వారు గ్రహించలేకపోయారు. ఇంకా మనం చూసినట్లయితే ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. దే డిడ్ నాట్ రియలైజ్ అని ఇంగ్లీష్ బైబిల్ మనం చూస్తున్నాం. ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుడు ఇశ్రాయేలీల మీద తనకున్నటువంటి బాధను వ్యక్తపరుస్తూ వారి పరిస్థితిని వివరిస్తూ అంటున్నాడు. రెండవ విషయం, వారు
నేనే అనేటువంటి విషయాన్ని, నేనే వారిని స్వస్థపరిచాననేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. నేనే వారి మధ్య ఎంత గొప్ప కార్యాలు చేశాను అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. అండ్ థర్డ్ వన్, మూడవ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, బయలు దేవతలకు వారు బలులను అర్పించిరి అని 2వ వచనంలో మనం ఆ విషయాన్ని చూడొచ్చు. ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులను అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. సో 3 కంప్లైంట్స్ ఇశ్రాయేలీల జీవితంలో, కమిషన్ ఇశ్రాయేలీల ఆ యొక్క చరిత్రలో జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని నుంచి దేవుడు ఎంత ఎక్కువ పిలుస్తుంటే ప్రవక్తలను పంపించి కానీ, ఎవరిని పంపించి కానీ ఇశ్రాయేలు పిలుస్తుంటే వారు దూరం అవుతున్నా మనం చూస్తున్నాం. రెండవదిగా, వారు పొందుకున్నటువంటి స్వస్థత కానీ, వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదం కానీ ఏదైనా కానీ అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. అండ్ మూడవది, ఇతర దేవతలకు బలులు అర్పిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు. దిస్ ఈజ్ ది కండిషన్ ఆఫ్ ఇశ్రాయెల్ అట్ ద మూమెంట్. ఇది ఇశ్రాయేలీల యొక్క కండిషన్ ప్రస్తుతానికి. ప్రియమిత్రమా, మనలో క్రైస్తవులుగా మనం చాలా సంవత్సరాల నుంచి మనం జీవిస్తూ ఉన్నాం, దేవునితో పాటు ఉంటున్నామని చెప్పేసి అంటున్నాం. ఒకవేళ మన జీవితంలో ఈ 3 పరిస్థితులు ఉన్నాయేమో ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు చాలామంది దేవుడు ఎంత పిలుస్తున్నా ఆయన నుంచి దూరం అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. I don't know for what, and God is amazed at the same thing too. My friends, ఈరోజు దేవుని నుంచి నువ్వు దూరం అయిపోవడానికి ప్రయత్నం చేయకు. దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు ఆయన నుంచి దూరం అయిపోవడానికి ప్రయత్నం చేయకు. ప్రయత్నం చేస్తున్నారు ఇశ్రాయేలీలు, దే ఆర్ మూవింగ్ అవే. దేవుడు అంటున్నాడు, నేను ఎంత పిలిచినాను, ప్రవక్తలు వారిని పిలిచినను వారు బలులను అర్పించి విగ్రహములకు ధూపం వేసిరి. ఇంగ్లీష్లో, I called, the further they went from me, but the more I called ఇశ్రాయేల్. నేను ఎంత ఎక్కువగా అయితే ఇశ్రాయేల్ని పిలుస్తున్నానో అంత ఎక్కువగా వారు నా నుంచి దూరం అయిపోతున్నారు. ఎస్ మై ఫ్రెండ్స్, దేవుడు మనల్ని ఎంతో ప్రేమతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో ప్రేమతో మన జీవితాల్లో మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఇఫ్ ఐఎమ్ హియర్ లైక్ దిస్, ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. నేను ఇలా ఉన్నానంటే దేవుని కృప. ఆ విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ప్రేమతో ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా, పిలిచినప్పటికీ కూడా, ఎంత ఆయన పిలిచినప్పటికీ కూడా అంత దూరం అయిపోతున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి పాపంతో, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులతో ఆయన ఎంతైతే పిలుస్తున్నాడో అంతకన్నా దూరం ఎక్కువైపోతున్నాం మనం ఆయనకు. మనకు తెలుసు బైబిల్లో తప్పిపోయిన కుమారుని కదా. తండ్రికి 2 కుమారులు ఉన్నప్పుడు చిన్నవాడు తన ఆస్తిని విభజించమని చెప్పేసి తండ్రిని అడుగుతాడు. ఆ చిన్నవాడు అడిగినటువంటి ఆ యొక్క రిక్వెస్ట్, లేకపోతే ఆ యొక్క రిక్వెస్ట్కు తండ్రి ఏమంటాడంటే, ఓకే ఇప్పుడు అవసరం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చినా తన యొక్క కుమారుని యొక్క ఒత్తిడి ద్వారా బహుశా యొక్క ఆస్తిని విభజించినట్టున్నాడు. విభజించిన తర్వాత ఆ యొక్క కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. తండ్రి నుంచి దూరం అవ్వడం. అలాగే మనం చూసినట్లయితే మంచి సమరయ ఉపమానంలో, లేకపోతే మంచి సమరయ ఆ యొక్క కథలో, ఆ యొక్క సందర్భంలో కూడా మనం చూసినట్లయితే యెరూషలేము నుంచి దూరం అవుతున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క బైబిల్లో ఎక్కడ చూసినా, లేకపోతే మనం ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా దేవుని నుంచి దూరం అవ్వడం అనేది క్వైట్ కామన్ అయిపోయింది. ఈరోజు దేవుని నుంచి దూరం అవ్వడం అనేది క్వైట్ కామన్ అయిపోయింది. ప్రియమిత్రమా, ఈరోజు నేను అంటాను, దేవుని నుంచి దూరం అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ప్రాముఖ్యంగా క్రైస్తవుడిగా ఉంటున్నటువంటి నీవు నేను, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి నీవు నేను ఆయన నుంచి దూరం కావడానికి వీల్లేదు. దట్స్ ద ఫస్ట్ కండిషన్. ఒకవేళ ప్రియమిత్రమా, ఈరోజు నీ హృదయంలో నేను అవును దేవుడు నేను పిలుస్తున్నప్పటికీ కూడా నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అని నీకు అనిపిస్తుంటే ఈరోజు మంచి సమయం, తిరిగి ఆయన దగ్గరికి రా. రెండో కంప్లైంట్ ఏంటంటే, ఆయన అంటున్నాడు దేవుని హస్తాన్ని వారు చూడలేకపోతున్నారు. అవును, మన చుట్టూ ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని కృప. ఆ విషయాన్ని మన కళ్ళకు సాతాను మరుగు చేసేసాడు. బహుశా మన కళ్ళు గ్రహించలేకపోతున్నాయి. వీఆర్ బ్లైండ్ దట్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్. దేవుని యొక్క హస్తం ఈ పనులు చేస్తుంది. దేవుని యొక్క హస్తం నా తోడు ఉండడం వల్ల నేను ఎలా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి మన సొంత శక్తితో ఓకే
నా సొంత శక్తి వల్ల నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం నమ్ముతూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే మన సొంత శక్తితో మనం ఈ పరిస్థితుల్లో లేం, కానీ దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క తోడుతో, దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండడం వలన మనం ఈ పరిస్థితిలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యం. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేస్తున్నప్పుడు సైనికులు ఆయనను పట్టుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఒకానొక సైనికుడు యేసుక్రీస్తు ప్రభు వారి మీద చేయి వేసినప్పుడు, లేకపోతే ఆయన్ని పట్టుకోవడానికి మరి చూస్తూ ఉన్నప్పుడు పేతురు తన యొక్క వరలోంచి కత్తి తీసి అతని చెవిని నరికినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క చెవి కింద పడిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క చెవిని తీసి మళ్ళీ తిరిగి ఆ యొక్క ప్రాంతంలో తిరిగి అతికినప్పుడు ఆ చెవి తిరిగి నార్మల్ అయిపోతుంది. అయితే నేనేమంటానంటే, అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ సైనికుడు ఆ విషయాన్ని గ్రహించలేకపోయాడు. అంత గొప్ప కార్యం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ సైనికుడు ఆ సమయంలో గ్రహించలేకపోయాడు. దెర్ వాజ్ నో మెన్షన్ అబౌట్ హిమ్. బైబిల్ గ్రంథంలో ఆ యొక్క సైనికుడు మార్పు చెందాడని కానీ, లేకపోతే ఆ సైనికుడు తన హృదయంలో గొప్ప మరి చేంజ్ చూశాడని కానీ, లేకపోతే సైనికుడు గురించి మరి ఏమీ వ్రాయబడలేదు. బహుశా నేను అంటాను, ఆ సైనికుడి యొక్క కళ్ళు బహుశా ఆ విషయాన్ని గ్రహించలేకపోయినాయి. గొప్ప కార్యాన్ని చూశాడు, గ్రహించలేకపోయాడు. ఇశ్రాయేలీలు కూడా అదే పరిస్థితి. వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు చూశారు, కానీ యేసయ్య దేవుడి కార్యాలు చేశాడు అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రేమిత్రమా, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఈరోజు ఉన్న స్థితి నీకు పడినటువంటి కష్టం వల్ల వచ్చింది కాదు సుమా, దేవుని యొక్క కృప వల్ల వచ్చినది. ఆయన హస్తం నీ తోడుగా ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించు. నా హస్తాన్ని గ్రహించలేకపోతున్నాను, నేను స్వస్థపరిచిన వాడను అని చెప్పేసి ఆయన అనడం మనం చూస్తూ ఉంటున్నాం. రైట్. మూడవదిగా బయలుదేవతలకు మరి అర్పణలు అర్పిస్తున్నారు. అంటే దేవునిని విడిచిపెట్టి వేరొక దేవతను లేకపోతే వేరొక వ్యక్తిని వారు అనుసరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇది కూడా చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది మన జీవితాల్లో, అలాగే క్రైస్తవుల జీవితాల్లో, మనందరి జీవితాల్లో ఈ విషయం మనకు కనబడుతూ ఉంటుంది. దేవునిని విడిచిపెట్టి, లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి పిలుపుని విడిచిపెట్టి దేవుని కన్నా ఎక్కువగా వేరొక వ్యక్తిని కానీ, లేకపోతే దేవుని కన్నా వ్యక్తిగా వేరొక వస్తువుని కానీ, ఎనీథింగ్ ఇఫ్ యూ లవ్ మోర్ దెన్ గాడ్, దట్స్ అన్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు దేవుని కన్నా ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తావో అదే నీ జీవితంలో ఒక దేవతగా ఉంది, లేకపోతే ఒక దేవుడిగా ఉన్నాడు. ఈరోజున చాలామంది దేవుడికి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారికి వారు ఇచ్చేటువంటి పొజిషన్ ఏంటంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారితో వారి జీవితంలో మిగతా వాటిని వేయించేస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి లోయెస్ట్ ప్రయారిటీ, మిగతా వాటికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. మరి దీనినే మనం ఐడల్ అంటాం. సో ఇశ్రాయేలీల మీద దేవుడు చేస్తున్నట్టు ఆ యొక్క మూడవ కంప్లైంట్ కూడా అదే. ఇశ్రాయేలీలు ఆ బయలుదేవతలకు బలులు అర్పిస్తున్నారంట. మన జీవితం, క్రైస్తవులుగా మన జీవితం కేవలం యేసు కొరకే అనేటువంటి విషయాన్ని మనకి తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం యేసు కొరకే, ఆయన కొరకు జీవించడానికి మాత్రమే మన జీవితం, వేరే పనేమీ లేదు. దిస్ నథింగ్ ఎల్స్ వి గోనా డూ ఇన్ దిస్ వరల్డ్. ఇట్స్ జస్ట్ ఫర్ లివింగ్, ఇట్స్ జస్ట్ అబౌట్ లివింగ్ ఫర్ హిమ్. ఆయన కొరకు మనం జీవించడం అనేది మన పర్పస్. దట్స్ ఇట్ మై ఫ్రెండ్. అయితే ఆ పర్పస్ని విడిచిపెట్టి దేవుని కన్నా మనం ఇతర పనులపై, లేకపోతే ఇతర పరిస్థితులపై మనం ప్రాముఖ్యత ఇవ్వడం మనం చూస్తున్నాం. అది చాలా బాధాకరం. ప్రియమిత్రమా, ఈరోజు ఈ మూడు విషయాలు మన జీవితంలో కనుక ఉన్నట్లయితే, ఈరోజైనా దేవుని నుంచి నువ్వు దూరం కావద్దు. డోంట్ గో అవే ఫ్రమ్ గాడ్. ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఈరోజు కూడా పిలుస్తున్నాడు. డోంట్ గో అవే ఫ్రమ్ గాడ్. అండ్ అంతేకాదు, నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, లేకపోతే నువ్వు పొందుకునేటువంటి ఆశీర్వాదం కావచ్చు, నువ్వు పొందుకునేటువంటి ఏదైనా కావచ్చు, అది దేవుడు ఇచ్చింది. గాడ్ హెస్ గివెన్ యూ. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. రియలైజ్ దట్ గాడ్స్ హ్యాండ్ ఈస్ దేర్. దేవుని యొక్క హస్తం ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మూడవదిగా, దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించడానికి వెళ్ళలేదు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రాముఖ్యంగా ప్రేమించమని ప్రభుపేట మీకు అందరికీ నేను చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.